ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించుట. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించుట. ఎల్లప్పుడూ అంటే బ్రాకెట్లో ఏ పరిస్థితిలోనైనాను దేవుని యందు ఆనందించుట. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 1వ వచనాన్ని, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు దేవుని బిడ్డలారా దావీదు రాస్తున్నట్టు దావీదు తను రాసినటువంటి కీర్తనల్లో నిజంగా అనేక కీర్తనల్లో దేవుణ్ణి సన్నుతించడం గురించి, స్తుతించడం గురించి, ఆయన కొనియాడడం గురించే ఎక్కువగా. హల్లెలూయా. అందులో ఒక కీర్తన 34వ కీర్తన మనం చూస్తే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. సన్నుతించడం అంటే స్తుతించడం. హల్లెలూయా. స్తుతించడం, ఆరాధించడం, ఘనపరచడం. ఏం చేస్తున్నాడంట? ఎల్లప్పుడూ ఎప్పుడు అంటే ఏ పరిస్థితిలోనైనా సరే, ఏ స్థితిలోనైనా సరే దేవుడిని ఏం చేస్తున్నాడంట? స్తుతిస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడం అంటే మామూలు విషయం కాదు. ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఉదాహరణకి మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు ఏం చేస్తాం మనం? దేవా స్తోత్రం నాయనా, అయ్యా నీకు వందనాలు, నాకు మేలు చేసావు నాయనా. ఏదైనా కీడు జరిగితే ఆ మాట అంటామా? దేవునికి మహిమ కలుగునగా ఆ మాట అంటామా? దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దావీదు చేశాడు కనుక చెప్పగలుగుతున్నాడు. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాడంట దావీదు. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాడంట. అసలు శ్రీమన్ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో జరిగినటువంటి ఆ సన్నివేశాలు కొన్నింటి మనం జ్ఞాపకం చేసుకుంటే అస్సలు మనకు అందుబాటు కావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. ఊహించుకోలేము. దావీదుకి బత్షెబాకి మొదట ఒక బిడ్డ పుడతాడు. దావీదుకి బత్షెబాకి ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత జబ్బులు పడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ బిడ్డ పుట్టిన తర్వాత జబ్బులు పడతాడు. కాలేమని వస్తుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఆ బిడ్డని ఆ పడక మీద పెట్టి ప్రార్థన చేస్తాడు. దావీదు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అన్నము పానం అంతా మానేసి, ప్రభువా నా బిడ్డను బ్రతికించు, ప్రభువా నా బిడ్డను బ్రతికించు, అయ్యా నా బిడ్డను బ్రతికించని ప్రార్థన చేస్తాడు. అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బిడ్డను బ్రతికించుకొని అడుగుతున్నాడు, దేవుణ్ణి కోరుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ప్రభువా నా బిడ్డను బ్రతికించు, అయ్యా నా బిడ్డను బ్రతికించు, అయ్యా నా బిడ్డను బ్రతికించని కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే
ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని రోజులు గడిచిన తర్వాత దావీదు బిడ్డ చనిపోతాడు. దావీదు బిడ్డ ఏమైపోతాడు? చనిపోతాడు. ఈ సంగతిని గ్రహించినటువంటి అక్కడున్న పరివారు, అయ్యో బిడ్డ చనిపోయాడే, ఇప్పుడు దాకా బిడ్డ కోసం దావీదు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడే, ఎంతో బాధతో దుఃఖంతో బిడ్డ కోసం ప్రార్థన చేశాడే, ఇప్పుడు బిడ్డ చనిపోయాడు అని కానీ తెలిస్తే దావీదు కట్టుకోలేడు. ఇప్పుడు ఎలా మనం ఇది దావీదుకి మరుగు చేయాలా? అయ్యో మన రాజు, దావీదు రాజు ఎంత విరవిలాడిపోతాడో, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎక్కించకపోతాడో, ఎంత ఘోరంగా ఆయన దిగులు పడిపోతాడో అని చెప్పి కుసకుసలాడుకుంటున్నారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సంగతి దావీదు విన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దావీదు విన్నాడు. వీళ్ళు పనివారు మాట్లాడుకున్నటువంటి మాటలు, దావీదు బిడ్డ చనిపోయాడు అన్న సంగతి విని ఆ ప్రార్థనలో నుంచి పైకి లేచి బాత్రూంలోకి వెళ్ళి అలక పోసుకొని శుభ్రంగా స్నానం చేసి, శవం అక్కడ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. శవము అక్కడే ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, శవం అక్కడ ఉండగానే, శవం అక్కడ ఉందని తెలిసి దావీదు నిజంగా ఆయన లేచి తలక పోసుకొని శుభ్రంగా తలస్నానం చేసి శుభ్రంగా తుడుచుకొని సెంటు కొట్టుకొని అన్నం ఏమన్నాడంట? హల్లెలూయా. ఏమన్నాడంట? అన్నం ఏమన్నాడు? భోజనం పెట్టమన్నాడు. పని వరకు ఒక్కసారిగా అర్థం కాల. రాజా మాకు హద్దు పట్టడం లేదు అన్నాడు. అన్నం పెట్టండి రా, ఆకలేస్తుంది అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాదు రాజా, బిడ్డ ప్రాణంతో ఉన్నంత వరకు ఉపవాసం ఉండి ఇన్ని రోజులు అన్నం తినకుండా మానేసి ప్రార్థన చేసావు, ఎంతో బాధను భరించావు, ఎంతో బాధను నువ్వు అనుభవించావు. అయితే ఈరోజు బిడ్డ చనిపోయాడని తెలిసి నీవు స్నానం చేసి పరిమళ తైలం పూసుకొని నువ్వు అన్నం పెట్టమంటున్నావు, మాకు అర్థం కావట్లేదు రాజా అంటే ఒకటే చెప్పాడు. హల్లెలూయా. ఇంతవరకు బిడ్డ బ్రతకతాడని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇప్పుడు బిడ్డ ఏమైపోయాడు? చనిపోయాడు. ఇంక నా బిడ్డ బ్రతికి నా దగ్గరికి రాలేడు, కానీ నేనే నా బిడ్డ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా బిడ్డ అయితే బ్రతికి నా దగ్గరికి రాలేడు, నేనే నా బిడ్డ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. నేనే నా బిడ్డ దగ్గరికి వెళ్ళాల. కాబట్టి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. హల్లెలూయా. బిడ్డ బ్రతికినా దేవునికి స్తోత్రం, బిడ్డ చనిపోయినా దేవునికి స్తోత్రం. ఇది దావీదు లక్షణం. కారణం, దావీదు గురి అంతా కూడా దేవుని మీదే. హల్లెలూయా. దావీదు గురి అంతా దేవుని మీదే. ఏమని దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు చిన్న సమస్య మనకు వస్తేనే, చిన్న పరిస్థితి మనకు వ్యతిరేకంగా ఏర్పడితేనే ఎంత విలవిలలాడిపోతున్నామో. దేవుణ్ణి స్తుతించడం పక్కన పెడితే దేవుణ్ణి అవమానపరిచేస్తున్నాం. దేవుణ్ణి ఏం చేస్తున్నాం? అవమానపరిచేస్తున్నాం. ఎల్లప్పుడూ నేను దేవుణ్ణి స్తుతిస్తానని దావీదు చెప్తున్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన చూపించాడు. ఏం చేశాడు? చూపించాడు. బిడ్డ జబ్బును పడ్డప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. బిడ్డ చనిపోయిన తర్వాత కూడా దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ, ఎప్పుడంట? ఎల్లప్పుడూ ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఏ స్థితిలోనైనా సరే మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు.
మనకి ఏ పరిస్థితి ఎదురైనా, ఏ సమస్య ఎదురైనా, ఎలాంటి పరిస్థితి మన ఎదురుగా ఉన్నా దేవుణ్ణి స్తుతించే వాళ్ళముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏది మన వాక్య ధ్యానాంశం ఏంది? ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించుడి, ఆనందించుడి. దావీదు ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తున్నాడు. అంటే ఆనందమే, ఆనందమే. దేవుణ్ణి స్తుతిస్తున్నాము అంటే ఆనందమే, ఆనందమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, మనం ఏదైనా చిన్న బాధ ఇబ్బంది కలిగినప్పుడు మనం దేవుణ్ణి వారంగా అవమానానికి గురి చేస్తాం, అవమాన పాలు చేస్తున్నాం. ఎందుకు నాకు ఇది జరిగింది, నాలో ఏం పొరపాటు ఉంది, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించడానికి బదులుగా దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏం లాభం నేను ప్రార్థన పోయి, ఏం లాభం నేను దేవునికి మొరపెట్టి, ఏం లాభం నేను ప్రార్థన చేసి అన్న మాటలు మనం మాట్లాడటం వల్ల హల్లెలూయా ఇతరులకు అది ఎలా కనబడుతుందంటే వీళ్ళు ప్రార్థనకు పోయినా కూడా వేస్టే, హల్లెలూయా, వీళ్ళు ప్రార్థనకు వెళ్ళినా కూడా వేస్టే అన్నటువంటి స్థితిలో వాళ్ళకి కనబడుతుంది అన్నమాట. సో అలా కనబడకూడదు, అలా కనబడకూడదు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలా, దేవుని యందు ఆనందించాలా, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలా. హల్లెలూయా. చోట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో ఈ మాట చాలా చక్కగా పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఈ మాట చదివిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏందంట? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారు ఏమంటాడంటే, ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రభువునందు ఆనందించుడి. నేను ఎన్నిసార్లు చెప్పినా నేను చెప్పేది ఈ మాటే, ఆనందించండి. హల్లెలూయా, ఆనందించండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆనందించండి అంటున్నాడు, ఆనందించండి అంటున్నాడు. అసలు పౌలు గారు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏం తెలుసా? ఆయన ఆనందించాడు. ఏం చేశాడు? ఆయన ఆనందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారు ఈ మాట ఎలా చెబుతూ ఉన్నాడంటే, దేవుని మనస్సు కలిగిన వాడే. దేవుడు కూడా అదే కదా కోరుకున్నాడు, ఎల్లప్పుడూ నా యందు ఆనందించండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్న నా యందు ఆనందించండి. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చట్టమాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు, దేవునికి ఘనత కలుగును కాదు. ఏనన్నా, నా నిమిత్తము జనులు మిమ్మును దూషించి నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చట్టమాటలల్లో పలికి మిమ్మల్ని ఘోర అవమానానికి బలి చేసి మిమ్మల్ని ఎన్నో మాటలు మాట్లాడి దుమ్మెత్తి పోసి మిమ్మల్ని శపించి మిమ్మల్ని ఘోరంగా మాట్లాడితే మీరేం చేయాలంట? సంతోషించి ఆనందించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషించి ఆనందించుడి. ప్రైజ్ ది లార్డ్.
ఏందంట ప్రభు చెప్పేది జనులు మీ మీద జనులంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన సమాజంలో ఉన్న వాళ్ళు మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికి మన మీద నిందలు తీసుకొచ్చి అవమానపరిచి భయంకరమైనటువంటి మాటలతో దూషించి నిందించి అవమానపరిస్తే సంతోషించి ఆనందించమని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఈరోజు సమాజంలో వినబడుతున్న మాట ఏం తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఆ పని చేయించా, ఒక్కటే మాట. హల్లెలూయా. జనులు ఏదో చేసి చెడ్డ మాటలు పలికి లేకపోతే నిందించి అవమానించి దూషించి చేసే అంత ఓట్ల వాళ్ళు ఒక మాట మాట్లాడకటానికే 10-15 మాటలు పడిపోతున్నాయి. ఒక్కటే మాట అన్నారు అవతల. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎట్లా మాట్లాడచ్చా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఈ విధంగా చేయొచ్చా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించచ్చా? అయిపోయింది అడగండి. ప్రభు ఏమో అమ్మో నా బిడ్డలు నా నిమిత్తము వాళ్ళని జనులు ఇరుగు పొరుగు వారు సమాజంలో వాళ్ళు నిందించి దూషించి అవమానించి అబద్ధముగా చెడ్డ మాటలలో వాళ్ళ మీద పలికి ఏం చేయనా కూడా నా బిడ్డలు ఓర్చుకోవాలా, సంతోషించాలా, ఆనందించాలా. నేను ఏ విధంగా అయితే సిలువలో వాళ్ళు నా ముఖం మీద ఎంగులు వస్తున్నా, నా జుట్టుపట్టు లాగుతున్నా, నన్ను భయంకరంగా హింసిస్తున్నా, నేను ఆనందంగా వారిని క్షమించాను, అదే విధంగా నా బిడ్డలు కూడా ఉండాలా అని ప్రభు కోరుకుంటుంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవులు మాట్లాడుతున్న మాటలు ఏం తెలుసా? నేను యేసు ప్రభు అంత గొప్పోడిని కాదు, నేను కానీ తెగించానంటే హల్లెలూయా, నేను యేసు ప్రభు అంత గొప్పదాన్ని కాదు, నేను కానీ తెగించానంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకి విశ్వాసులు క్రైస్తవులు వెళ్ళిపోయినారో మనం గమనించవచ్చు. అరే దేవుడు చెప్తుంది అండి, మనం దేవుణ్ణి నమ్ముకున్నది ఎందుకు, దేవుణ్ణి అనుసరిస్తుంది ఎందుకు, దేవుని సన్నిధిలో మనం గడుపుతుంది ఎందుకు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే చెప్తున్నాడు, నీ మీద జనులు అబద్ధాలు చెప్తారు, లేనిపోని మాటలన్నీ తీసుకొని చెప్తారు, నిన్ను తిడతారు, నిందిస్తారు, నిన్ను భయంకరమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తారు. కానీ నువ్వు ఏమాత్రం వాటి గురించి పట్టించుకోబాక, నువ్వు సంతోషించు, నవ్వుకో, దేవునికి స్తోత్రం అనుకో అని చెప్పి దేవుడు చెప్తుంటే నా మీద మాట పండిస్తానా? అనమనైతే ఒక మాట నన్ను అనమనైతే ఒక మాట నోరెత్తి చెప్తా. ఎవరు? బయట వాళ్ళు కాదు, విశ్వాసుల నోట్లో నుంచి వచ్చే మాటలు ఇవి. ఆ మధ్య ఒక ఆయన అంటున్నాడు, నేనేం యేసు ప్రభు అంత గొప్పవాడిని కదా. అబ్బా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించాలంట, ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలంట. హల్లెలూయా. ఎల్లప్పుడూ అంటే ఏ పరిస్థితుల్లోనైనా, అది ఎల్లప్పుడు అంటే రాత్రి పగులు మధ్యాహ్నము ఉదయం కాదు, ఏ పరిస్థితుల్లోనైనా సరే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం ఏ స్థితిలో ఉన్నా సరే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న నొప్పికి తట్టుకోలేకపోతున్నాం, చిన్న వ్యతిరేకమైన పరిస్థితులు వార్చలేకపోతున్నాం. ఆడెవరో వచ్చి మన మీద అబద్ధాలు చెప్పడం కాదు, ముందుగా మనమే అబద్ధాలు చెప్పేస్తున్నాం క్రైస్తవులంగా.
అక్కడ నుంచి ఎదురయ్యే మాట ఏంటంటే క్రైస్తవులు ఈ విధంగా మాట్లాడొచ్చా, క్రైస్తవులు ఈ విధంగా అబద్ధాలు చెప్పొచ్చా, దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని బిడ్డలు ఇలా ప్రవర్తించచ్చా అని చాలా సింపుల్ గా ఎదుటి నుంచి మాటలు మనకు తగులుతా ఉన్నాయి, వస్తా ఉన్నాయి. దావీదు చెప్పాడు, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాను అన్నాడు, చేశాడు. పౌలు చెప్పాడు, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా నేను చెప్పేది ఏంటంటే ఆనందించు. హల్లెలూయా. నేను ఎన్నిసార్లు చెప్పినా నేను చెప్పేది ఏంటంటే ప్రభువునందు ఆనందించండి అనే చెప్తానని పౌలు చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? మీ మీద మనుషులు దూషించి మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా ఉట్టి మాటలన్నీ పలికి లేకపోతే లేనిపోని మాటలన్నీ కవ్వించి మేమేం చెప్పినా మిమ్మల్ని తిట్టినా కొట్టినా సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ భాగ్యము అధికమవుతుంది, మీ ఫలము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. పౌలు మాట చెప్పాడు, మరి మాట వరకేనా? చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25 వచ్చింది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25 వచ్చింది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉందిరి. హల్లెలూయా. ఎప్పుడండి? మధ్యరాత్రి. పౌలు ఏం చెప్పాడు? ఎల్లప్పుడూ ప్రభువు నన్ను ఆనందించు అన్నాడు. మధ్యరాత్రే గాని ఆ పరిస్థితి ఎలాంటిది? ఏ పరిస్థితుల్లోనైనా అక్కడ ఏం జరిగిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పుత్తోను అనేటువంటి ఒక దెయ్యం ఈ 16వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ పుత్తోను అనేటువంటి ఒక దెయ్యం, సోది చెప్పే ఆత్మ ఒక యవన బిడ్డలో చేరి అందరి గురించి చెప్తా ఉంటుంది. అందరి గురించి నువ్వెట్టా నువ్వెట్టా నువ్వెట్టా, వచ్చిన వాళ్ళందరూ చెప్పించుకోవడం, డబ్బులు ఇచ్చేసుకోవడం. మన సమాజంలో చాలా మంది పరిగిస్తుంటా, ఆడకపోతే ఏదైనా చెప్పేస్తున్నారంటమ్మా, ఆడకపోతే ఏదైనా చెప్పేస్తున్నారంట, చెప్పుకుంటా ఉంటారు. మీరు విన్నారు లేదో? హల్లెలూయా. అసలు తెలియదులే అలాంటి మనం. దేవునికి మహిమ కలుగును కాదు. ఈయనేందయ్యా మేము కూడా పరిగిస్తా పోయినాము అనొచ్చు కొంతమంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, ఆడకపోతే చాలు ఏదైనా చెప్పేస్తున్నారంట. ఏం చెప్తారో దెయ్యమే ఆడు చెప్పేది. దెయ్యానికి కూడా అన్నీ తెలుసు, దెయ్యానికి అన్నీ తెలుసు, కానీ ఏం తెలియదు దెయ్యానికి. దెయ్యానికి జరిగిపోయినట్టు తెలుసు, జరగబోయేది. హలో, హల్లెలూయా. దెయ్యానికి జరిగిపోయినట్టు తెలుసు, జరగబోయేది తెలియదు. అందుకే జరిగిపోయిన కాలాన్ని ఏ కాలం అన్నారు? జరిగిపోయిన కాలాన్ని ఏ కాలం అన్నారు? భూతకాలం అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమో చూడండి, జరిగిపోయిన కాలం అంతా భూతకాలం అంట. భూతకాలం. జరగబోయే కాలం భవిష్యత్ కాలం. భవిష్యత్ తెలియదు దెయ్యానికి, భూతానికి భూతకాలమే తెలుసు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దెయ్యం జరిగిపోయిన సంగతి చెప్తా ఉంటాడు. ఎందుకంటే వాడు చూస్తాడు అవన్నీ కూడా. సో కాబట్టి ఈ పుత్తోను అనేటువంటి దెయ్యం ఏం చేస్తుందంటే అందరి విషయాలు తెలియజేస్తా ఉంది. నువ్వు ఇట్టున్నావు, నువ్వు ఇటు చేస్తున్నావు, నువ్వు ఇటు చేస్తున్నావు అని చెప్పి చెప్తా ఉంటే అందరూ పరిగిస్తూ ఉన్నారు, అక్కడ పరిగిస్తూ ఉన్నారు. ఆ దారిన ఈ పౌలు శీలలు ప్రతిరోజు నడుచుకుంటూ పోతున్నారంట. ఆ దారిని పోతా ఉంటే వీళ్ళు గమనిస్తున్నారు రోజు ఈ విషయాన్ని. కానీ ఒకరోజు పౌలుకి బహు వ్యాకులం కలిగిందంట, బాధ కలిగిందంట. అయ్యో, ఈ దెయ్యము ఈ యవ్వన బిడ్డని చాలా భయంకరమైనటువంటి వేదనలు గురి చేస్తా ఉంది, ఈ యవ్వన బిడ్డని పీడిస్తా ఉందని చెప్పి పౌలు ఏం చేశాడంటే ప్రభు నామమును బట్టి ఆజ్ఞాపించాడంట దెయ్యాన్ని. ఏం చేసింది అదేమప్పుడు? హల్లెలూయా.
అదేం గమగుండ్లా వీళ్ళు బాతుంటే అలుగలుగలుగో వస్తున్నారు, భూమిని తలకిందు చేసే వాళ్ళు వస్తున్నారు, సర్వశక్తి కలిగిన దైవ సేవకులు వస్తున్నారని చెప్పిందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు పౌలుకి బాధ కలిగి ప్రభు నామమును బట్టి ఆజ్ఞాపించినప్పుడు ఆ దెయ్యము ఆ యవ్వన బిడ్డను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరికైతే లాభం ఉందో వాళ్ళకి లాభం తగ్గిపోయింది. లాభమైంది, అసలు రాబడి లేదు, డబ్బులు రావట్లేదు. ఎందుకంటే ఒక యజమానుని దగ్గర ఒక కుటుంబంలో ఈ యవ్వన బిడ్డతో ఇలా చేయిస్తా ఉన్నారన్నమాట వాళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అమ్మమ్మ నాకు వచ్చే ఆదాయం అంతా తగ్గిపోయింది, నాకు వచ్చే లాభం అంతా తగ్గిపోయింది, వీళ్ళు నాకు నష్టం కలిగించారు, వీళ్ళని ఎలాగైనా నేను హింసించాలని చెప్పి పోయి గ్రామ పెద్దల దగ్గరికి పోయి వాళ్ళ మీద కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా చెరసాల్లో వేశారంట. ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. భయంకరంగా కొట్టారు. అప్పటికే ఎవరిని? పౌలుని శీలని భయంకరంగా కొట్టారు. ఒళ్ళంతా గాయాలే, రక్తాలు కారుతా ఉన్నాయి. ఎత్తుకుపోయి చెరసాల్లో వేశారు. ఎలా వేశారంటే ఒక బండకి బిగించారంట. అక్కడ రాయబడి ఉంది, ఆ ముందు వచ్చినప్పుడు చూస్తే ఒక బండకి బిగించి ఎత్తుకుపోయి చెరసాల్లో వేశారు. ఆ చెరసాల గురించి కూడా బైబిల్ పండితులు చెప్తారు. ఆ చెరసాల ఎలాంటిదంటే ఎటు చూసినా 4 అడుగులు అంటారు. ఎటు చూసినా 4 అడుగులు అంతే. చెరసాల అంటే ఒక రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ ఎలాంటిదంటే ఇట్టా 4 అడుగులే, ఇట్టా 4 అడుగులే, ఇట్టా 4 అడుగులే. అంటే వాళ్ళు నిలబడుకోవడానికి లేదు, పడుకోవడానికి లేదు, కూర్చొని ఉండడమే. అది కూడా ఎలా కూర్చొని ఉండడం? బిగించుకొని బండకి కట్టేశారు, ఎత్తి చెరసాల్లో వేశారు. అలా బిగించుకోనటువంటి స్థితిలో ఇప్పుడు చదువమ్మా. అయితే మధ్యరాత్రి పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా. మధ్యరాత్రి వేళ, మిడ్ నైట్. వాళ్ళ నిద్రపోవాల. ఎక్కడొస్తుంది నిద్ర? నొప్పులు, భయంకరమైన బాధ, ఒళ్ళంతా మన భాషలో చెప్పుకోవాలంటే పచ్చి గాయాలు, రక్తము ఆ గాయాలను స్రవిస్తూ ఉంది, రక్తం కారుతా ఉంది. ఆ భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ప్రభువునందు ఆనందించుచున్నారు. హల్లెలూయా. అనిపించలేదా హల్లెలూయా చెప్పాలని? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువునందు ఆనందిస్తున్నారు. వాళ్ళకి చేతులు ఊపేదానికి కూడా లేదు, బిగించి కట్టేస్తున్నారు బండకి. కానీ వాళ్ళ నోరుని ఎవరు కూడా మూయలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవా నీకు స్తోత్రం నాయనా, అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. ఏందిరా నాయన, అక్కడున్న ఖైదీలందరూ ఆశ్చర్యపోయారంట. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అసలే అక్కడ చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు తెలిసి వచ్చి వాళ్ళు చెరసాల్లో వేసి, చెరసాల అధికారి ఉంటాడు కదా, జైలర్, ఆయనకి చెప్పారు, జాగ్రత్త, వీళ్ళని మాత్రం బయటికి వదలద్దని చెప్తే ఆయన తలుపేసి తాళాన్ని గట్టిగా వేసి బయట కూర్చోన్నాడంట కాపలా. అయితే వీళ్ళు ఎప్పుడైతే మధ్యరాత్రి వేళలేసి ప్రభువుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారో, వాళ్ళకి చేతులు ఊపడానికి లేకపోయినా వాళ్ళ ఆత్మలో ఏం చేస్తున్నారు? చేతులు ఊపుతున్నారు, ఆనందిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. సహజంగా ఆ పరిస్థితుల్లో ఏంది అసలు? ఆ పరిస్థితుల్లో ఏంది? దేవునికి మహిమ కలుగును గాక. ఏంది ప్రభువా, మేము ఎవరినన్నా ఏమన్నా అన్నామా? ఎవరినన్నా పొరపాటుగా మాట్లాడామా? ఎవరినన్నా మేము హింసించామా, దూషించామా? నీ పనే కదా మేము చేస్తున్నాం, మాకెందుకు ఈ పని? సరే నీ ఇష్టం,
మాదేముందా, అట్టే పో, మమ్మల్ని జైల్లో వేసావు, మేము నీతో పలకం, మేము నీ స్తుతించం, మేము నిన్ను కొనియాడం, కీర్తించం అని చెప్పి దేవుని మీద అలగాల్సినటువంటి పరిస్థితి అది. దేవుని మీద సనుక్కోవలసిన పరిస్థితి అది. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటి తెలుసా? దేవుడిని కీర్తిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు, ఆనందిస్తున్నారు. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉన్న మాట తెలుసా? సంతోషించి ఆనందిస్తున్నారు అంటూ వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పాడు కదా, మిమ్మల్ని జనులు చెడ్డ మాటలలో పలికినప్పుడు, మిమ్మల్ని నిందించినప్పుడు, దూషించినప్పుడు, మత్తయి సువార్త 5లో మనం చదువుకున్నాం కదా, మీరు సంతోషించి ఆనందించుడు, అది చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి చాలా దారుణమైనది అయినప్పటికీ వీళ్ళు చేస్తున్నది ఏం తెలుసా? సంతోషించి ఆనందిస్తా ఉన్నారు, ఆనందిస్తారు. అస్సలు ప్రభు తట్టుకోలేక, ప్రభు ఆ సన్నివేశాన్ని చూసి ఏడ్చేసి, ప్రభు నిజంగా వాళ్ళని బట్టి ఎంతగానో ప్రభు ఆనందించి శరసాల పునాదులు ఏం చేశాడంట? అదిరేటట్టు చేశాడంట. తలుపులు అట్లు వాటికవే ఏమైపోయాయంట? ఓపెన్ అయిపోయాయంట. ఖైదీలకున్న సంఖ్యలన్నీ వీడిపోయారు. హల్లెలూయా. సడన్ గా మెలకు వచ్చింది ఎవరికి? జైలర్కి సడన్ గా మెలకు వచ్చింది. లేచాడు, చూడగానే తలుపు ఓపెన్ అయిపోయింది. ఇంకా కొట్టేసుకుంటున్నాడు, అయ్యో అయ్యో నా ఉద్యోగం బాయినే, నా ఉద్యోగం బాయినే, నా అరిసి గందరగోళం చేస్తూ తనను తాను హాని చేసుకోబోయాడంట. సూసైడ్ చేసుకోబోయాడు. ఇంకెందుకు నా బ్రతుకు, నా ఉద్యోగం బాధ్యత, సమాజంలో నాకు అవమానము, అంతే కదా. ఉద్యోగం ఏంటంటే ఏం చేయనాడో తీసేయన్నారు అంటలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయనాడో తరిమే అయినారు వాళ్ళు చెప్పుకుంటున్నారు మన సమాజంలో. జరిగిన సంగతి ఏది కూడా ఆలోచన చేయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడైతే చాలా ఘోరంగా ఉండేది. హాస్టల్లో నుంచి ఇంటికి రావాలంటే ఒకటే బాధ, ఏమొచ్చేసి ఉండవని అడుగుతారండి. ఏమొచ్చేసి ఉండవా, తరిమే అయినారా, ఒకటే మాట. సో అలాంటి ఆలోచనలన్నీ కలిగినటువంటి జైలరు నన్ను ఇప్పుడు చాలా అవమానపరుస్తారు, నా ఉద్యోగం తీసేస్తారని చెప్పి తను హాని చేసుకోబోయాడంట, చంపుకోబోయాడంట. అప్పుడు పౌలు గారు పెద్దగా ఇస్తూ, అయ్యా నీవు ఏ హానియు చేసుకొనవద్దు, ఇక్కడున్న ఖైదీలు అందరూ అలాగే ఉన్నారు, ఎవ్వరు కూడా వెళ్ళిపోలేదని చెప్పగానే అప్పుడు అయ్యలారా నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలన్నా? ఏమన్నాడు? నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలంటే ప్రభు నామమును బట్టి బాప్తిస్మము పొందమని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు జరిగింది ఇది? అర్ధరాత్రి ఇంటికి తీసుకొని వెళ్ళాడు వాళ్ళని. వాళ్ళ గాయాలు కడిగాడు, వాళ్ళకి ముందు పూశాడు, వాళ్ళకి చాలా పరిచర్య చేశాడు. అప్పుడు అడిగాడు, నేను రక్షణ పొందాలంటే మీ వల్లే, నేను రక్షణ పొందాలని నేనేం చేయాలంటే అప్పుడు ఆయన రక్షణ పొందాడు. ఆయన ద్వారా వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గారు అందుకే పౌలు అంటాడు, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించు. ప్రభువునందే ఆనందించన్నా, ప్రభువునందే ఆనందించండి. ఈ ఆనందం దేని ద్వారా కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదేదో చూసి ఆనందపడబాకండి. నీకున్న డబ్బుని చూసి ఆనందపడబాక, నీకున్న ఆరోగ్యాన్ని చూసి ఆనందపడబాక, నీకున్న ధన ధాన్యాలను చూసి ఆనందపడబాక, నీకున్న మిద్దెలు మేడలను చూసి ఆనందపడబాక. ప్రభువును బట్టి ఆనందపడు, ప్రభువును బట్టి ఆనందపడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది వాళ్ళకున్న బంధు బలగాలను బట్టి ఆనందపడతా ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు మనతో ఈరోజు చెబుతున్న మాట ఏం తెలుసా? నీకు ఈ లోకంలో ఏదున్నా దాన్ని చూసి నువ్వు ఆనందపడాల్సిన అవసరమే లేదు, కానీ ప్రభువునందు ఆనందించాలి. హల్లెలూయా.
ఎలా ఆనందించాలంట? ప్రభువునందు ఆనందించాలి. సో పౌలు గారు చెప్పాడు మాట, ఆయన అలానే చేశాడు. ఏ పరిస్థితుల్లోనే సరే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. ఎల్లప్పుడూ ఏ పరిస్థితులు, తనున్న పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు ఏమ్మా ప్రార్థన చేసుకున్నావా? తలకాయ నొప్పి, తల తిరిగిపోతుంది, ప్రార్థనే చేసుకోలేకపోతున్నా. చాలా సింపుల్ గా చెప్పేస్తాను కదా. తల తిరిగిపోతుంది, లేస్తే తల తిరిగిపోతుంది, కొనుక్కొని చేసుకోకూడదు కదా. హల్లెలూయా. ఎంత అవకాశమో. బాగలేకపోతే ప్రార్థన చేయగల, ఎందుకంటే కొనుక్కొని చేసుకోకూడదు. అమ్మో, దేవుడు భలే బాధపడతాడు. వీళ్ళు ఏ పరిస్థితుల్లో చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు వెనక్కి పొనుకో ఉన్నారో, ముందరకు పొనుకో ఉన్నారో, సైడ్కి పొనుకో ఉన్నారో. హల్లెలూయా. పౌలు శీలల్ని బండకి బిగించి చెరసాల్లో ఇసురు కొట్టేశారు. చెరసాల్లో తోసేసి లాక్ చేశారు. వాళ్ళు ఆ టైములో లేచి వాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అయ్యో, ఈ టైంలో మేము ప్రార్థన చేశాక దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏ పరిస్థితుల్లోనైనా, ఎప్పుడంట, ఏ పరిస్థితుల్లోనైనా. ఈరోజు చాలా మంది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఏమక్క ప్రార్థన కాలేదంటే రాకూడదని. ఏ కూడదంట చెప్పండి? ఏ కూడదు? రాకూడదనంట. రాకూడదులే, తలకు పోసుకోలేదా? అర్థం చేసుకోండి. ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువుని ఆరాధించండి, స్తుతించండి. ఎల్లప్పుడూ ఆయనను సన్నుతించండి. నేను అలా చేస్తున్నానని దావీదు చెప్తే, నేను ఇలా చేస్తున్నానని పౌలు చెప్తే, వాళ్ళు చేశారు, చెప్పారు. ఈరోజు చాలా సింపుల్. ఏమి ప్రార్థన రాలేదంటే రాకూడదంట, అందుకే రాలా. చాలా సింపుల్ గా చెప్తున్నారు, రాకూడదు ఏంది అసలు? ఏ పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించడం దేవుడు చెప్తా ఉంటే రాకూడదు ఏంది? అర్థం కాని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మరొకసారి వినబడకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదొక షాక్ అయిపోతుంది ప్రజలకి, జనులకి. ఆ రోజు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఏం చేసింది? ప్రభు వస్త్రాన్ని తాకింది. ఆమె రాకూడదు. ఆ రోజు ధర్మశాస్త్రం ప్రకారం ఆమె ఆ దరిదాపుల్లోనే ఉండకూడదు. ప్రభు వస్త్రాన్ని తాకింది. ఈరోజు ప్రభు మన కొరకు మరణించి 2000 సంవత్సరాలు దాటిపోతా ఉంటే, ఆయన మన కొరకు తిరిగి లేచి, మన కొరకు ఆయన రక్తం చిందించి, మన కొరకు ఆయన చేయాల్సిందంత చేసి, అంత మీకు విడుదల, మీరు ఏమైనా చేయొచ్చని ప్రభు మనకి చెప్పేసి, ఆయన మనకు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని మన ముందర పెట్టి, మీరు ఎల్లప్పుడూ నా యందు ఆనందించండి, నన్ను స్తుతించండి అని దేవుడు చెప్తా ఉంటే, రాకూడదని రాలేదని మాత్రం ఇంకొకసారి ఎవ్వరు కూడా హల్లెలూయా చెప్పకూడదు. నేను చెప్తున్నా మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇది వినతగిన మాట కాదు. సో నిజంగా ఆ పరిస్థితుల్లో ఎందుకు ఇది వచ్చింది? ఈరోజు ఒక్క రౌండ్ బాగలేకపోతే చాలు ప్రార్థనలే. ఇంకా ఏమంటే కొనుక్కొని చేయకూడదంట. ఎవరు చెప్పారు కొనుక్కొని చేయకూడదని? అట్టయితే ఇంకేం కొనుక్కొని చేసుకుంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కొనుక్కొని చేయాలా? లేలేకపోతున్నావే, లేస్తే తల తిరిగిపోతుంది, తలకాయ నొప్పి పడుతుంది, కొనుక్కొని చేసుకో ప్రార్థన. ఎవరు నిన్ను ఆటంకపరిచి, దేవుడు కూడా నా బిడ్డ పరిస్థితి ఇది, వెంటనే నీకు స్వస్థత ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగుండి అంతా బాగుండి కొనుక్కొని నేను ప్రార్థన చేస్తానంటే కుదరదు. అది చాలా తప్పు.
నువ్వు కింద కూర్చోలేకపోతున్నావా, కుర్చీలో కూర్చొని చేసుకో, ప్రాబ్లం లే. మంచం మీద కూర్చొని చేసుకో. కూర్చోలేకపోతే, కూర్చోగలిగి కాదు, నువ్వు మోకరించలేకపోతున్నావా, మామూలుగా కూర్చో, పంతులు పగులు పెట్టుకో, కాళ్ళు చాపుకొని కూడా చేసుకో ప్రార్థన. హల్లెలూయా. అంటే పరిస్థితులను బట్టి అక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ప్రభువునందు ఆనందిస్తున్నాం. అయ్యా నేను కాళ్ళు ముడుచుకోలేకపోతున్నా, అయినా కాళ్ళు చాపుకొని నీకు మొరపెడుతున్నాను ప్రభువా, ఎందుకంటే నా పరిస్థితి. అయ్యా నేను మోకరించలేకపోతున్నా, పంతులు పోగులు పెట్టుకొని నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అయ్యా నేను కూర్చోలేకపోతున్నా, కొనుక్కొని నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిస్థితులను బట్టి. అంతేగాని దాన్ని సాకుగా చేసుకొని ప్రార్థనకి ఎక్కొట్టడం, ప్రార్థన చేయకుండా మానేయడం చేస్తే అది పొరపాటే, అది తప్పే. హల్లెలూయా. కాబట్టి పౌలు చెప్పాడు, చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక దగ్గర అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమాన పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, అపోస్తలులు పేతురు, యోహాను వీళ్ళంతా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారని, యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తున్నారని తీసుకొచ్చి అందరి ఎదురు నిలబెట్టి ఇంకొకసారిగా నీ నామాన్ని గురించి, యేసు నామాన్ని గురించి ప్రకటించారంటే మీ అంతు చూస్తాం ఏమనుకుంటున్నారని చెప్పి భయంకరంగా అవమానించారు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? చదువు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని. పాత్రులంటే హల్లెలూయా అర్హులు. ఎవరు? అర్హులు. అర్హులు. నీకంత అర్హత లేదులేవయ్యా అంటలా, నీకంత అర్హత లేదులే. ఇప్పుడు చూడు, నేను చాలా మంది చెప్పుకుంటాను, నేను చూడు నేరుగా పోయి ఓ లెగాలో నేను కుర్చీలో కూర్చుంటాను అని చెప్పుకుంటా ఉంటారు. నీకంత అర్హత లేదులేవయ్యా. చూడండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఒక ఎమ్మెల్యే కూర్చో ఉన్నాడు, ఒక సాధారణ వ్యక్తి పోయి కనపడ్డాడు. కనపడగానే ఎమ్మెల్యే రా కూర్చొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు అనుకోండి. అతడు ఎమ్మెల్యే పక్కన కూర్చోడానికి ఏమయ్యాడు? పాత్రుడయ్యాడు, అర్హత పొందుకున్నాడు. అతడు 10 మందికి కనపడ్డ వాళ్ళందరికీ చెప్పుకుంటాడు, కనపడ్డ వాళ్ళందరికీ చెప్పుకుంటాడు. అది వాస్తవమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అతను ఒక అధికారి పిలిచాడు, తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అతను పాత్రుడు. అంటే ఒక అధికారి పక్కన కూర్చోడానికి పాత్రుడు అనుకునేది వేరు, కానీ అవమానం పొందడానికి పాత్రులయ్యారంటే వీళ్ళు. ఇక్కడ చూడండి, ఆశ్చర్యకరమైన ఓడిది, అద్భుతమైన మాట. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచినందున. వాళ్ళు ఎంచారంట పాత్రులుగా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఒక 10 మంది పాత్రున్నారు, వాళ్ళలో 2 పిలిచి వాళ్ళని అవమానిస్తే వాళ్ళు ఆ 10 మందిలో మమ్మల్ని అవమానించారని సంతోషపడతారా? ఈరోజు అంతా ప్రిస్టేజ్, అంతా ఏమైపోయింది చెప్పండి, ఏమైంది? ప్రిస్టేజ్ అంతా. ఎలాంటి ప్రిస్టేజ్ అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. క్యారల్స్కి వెళ్ళాలా? క్యారల్స్కి ఇప్పుడు మనం అన్ని ఇళ్ళకి వెళ్ళాం. మన వాళ్ళు పిలిచేవాళ్ళు దేవుని సన్నిధికి రాకపోయినా మన వాళ్ళు ఆహ్వానించే వాళ్ళ ఇంటికి వెళ్తాం. సో కొంతమంది ఇళ్ళకి పోయేటప్పుడు మనం ఏం చేయాలి? ముందుగా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం క్యారల్కి వస్తున్నామని, క్యారల్స్కి వస్తున్నామని తెలియదు కాబట్టి. సో ఒకరోజు మన ఒక ఊర్లో క్యారల్స్కి వస్తున్నామని చెప్పమని చెప్పి పాస్టర్ గారు
ఒక కుటుంబానికి చెప్పని చెప్పాడు. నేను వెళ్ళేసరికి ఇద్దరు కూర్చో ఉన్నారు. అలా ఎంతమంది కూర్చో ఉన్నారు? ఇద్దరు కూర్చో ఉన్నారు. చెప్పమన్న కుటుంబంలో ఒక వ్యక్తి, మరొక పక్కనే ఉన్నటువంటి కుటుంబంలో. నేనేం చేశానండి, వాళ్ళిద్దరు కూడా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కాదు, చర్చికి వచ్చేవాళ్ళు కాదు. కానీ క్యారల్స్ వస్తున్న ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాలి కాబట్టి వెళ్ళి అమ్మా అని పిలిచాను. పిలిస్తే అక్కడ నుంచి లేచి వచ్చింది. ఏమి బాబాయ్ అంట వచ్చింది. అమ్మా ఈరోజు క్యారల్స్కి వస్తున్నాం, మాస్టర్ గారు చెప్పమన్నారు అని చెప్పా. సరే బాబాయ్ అన్నది, వెళ్ళిపోయింది. ఇది ఏమైపోయింది తెలుసా? ఒరే మేమిద్దరం ఏడు కూర్చొని ఉంటే ఆ ఎముని మాత్రమే పిలిచి క్యారల్స్కి వస్తామని చెప్పినారు, మాకు చెప్పలా. స్టేజ్ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రియమైన దేవుని గారు వాస్తవానికి చెప్తే వాళ్ళు కూడా, ఇప్పుడు చెప్పబడ్డ వాళ్ళు కూడా అంగీకరించలా. అప్పుడేమో ఓకే అన్నారు, తర్వాత వద్దులో ఇంటికాడ ఒప్పుకోవట్లేదని చల్లగా చెప్పారు. అది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళేమన్నా ఆహ్వానిస్తారంటే వాళ్ళు అసలు భయంకరమైన వ్యతిరేకులు. వాళ్ళేమో అన్నారు మా అమ్మ చెప్పలేదు. హల్లెలూయా. అంటే దేవునికి మహిమ కలుగును కాదు. ఇప్పుడు సహజంగా ఇది 10 మంది పాత్రలు ఇద్దరిని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తిడితే ఈ 8 మంది ఒరే మమ్మల్ని తిట్టలేదు అనుకుంటారా? హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ అపోస్తలుల్ని పిలిచి వాళ్ళని అవమానపరిస్తే, వాళ్ళ భయంకరమైనటువంటి పరిస్థితికి గురి చేస్తే వాళ్ళు అంటారు, ఆ నామము కొరకు అవమానం పొందడానికి మేము పాత్రులమని ఎంచబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చర్చిలో నిజంగా గబక్కన దూసిపోయి ఎప్పుడైనా మీరు లేటుకు వచ్చారనో, లేకపోతే మీరు వాక్యం వింటలేదనో, నిద్రపోయారనో ఒక మాట అంటే తట్టుకోగలుగుతామా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏంది అసలు తిట్టేది? ఏంది అసలు రూల్స్ అన్ని? అంటే మనకు తెలిసి హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్న రూల్స్ అన్ని కూడా మాట్లాడతాం. దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ ఎత్తి మాట్లాడతాం. ఇక్కడ వాళ్ళు పిలిచి కొట్టారు, అవమానపరిచారు, ఈ నామాన్ని గురించి ప్రకటించారంటే మీకు ఇంకా మంచిది కాదని చెప్పారు. దానివల్ల మాట మేము దానికి పాత్రులమే. ఎందుకు? అవమానం పొందడానికి మేము పాత్రులమన్నాం. అది హల్లెలూయా. ఆ నామం కొరకు అవమానం పొందడానికి మేము పాత్రులుగా ఎంచబడ్డామని సంతోషించారంట వాళ్ళు, ఆనందించారంట వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, దావీదు అంటున్నాడు, ఎల్లప్పుడూ నేను యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడు. దావీదు చెప్పినట్లుగానే దావీదు చేశాడు. తన బిడ్డ బ్రతుకుండగా దేవుని స్తుతించాడు, తన బిడ్డ చచ్చిపోయినప్పుడు కూడా దేవుని స్తుతించాడు. పౌలు చెప్పినట్లుగానే పౌలు చేశాడు. తను బాగున్నప్పుడు దేవుని స్తుతించాడు, తను దేవుని నామాన్ని గురించి ప్రకటిస్తున్నాడని, లేకపోతే ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టాడని తను కొట్టి భయంకరంగా హింసించి చెరసాల్లో వేసినా కూడా దేవుడిని ఏం చేశాడు? ఆయన స్తుతించాడు, దేవుని యందు ఆనందించాడు. ప్రియ దేవుని బిడ్డ, అపోస్తలులు వారు ఆ నామాన్ని బట్టి ప్రకటింపకూడదని అవమానపరిచి వాళ్ళని దూషించి భయంకరంగా హింసించినప్పటికీ వాళ్ళు ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచుకుంటారు, ఆనందిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము? దేవుని యందు ఎల్లప్పుడూ ఏ పరిస్థితుల్లోనైనా ఆనందించేవారుగా, దేవుని స్తుతించేవారుగా ఉన్నామా? లేకపోతే అనుక్షణం ప్రతిరోజు దేవునికి అవమానం తెచ్చేవారుగా ఉన్నామా? మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.